పంచమర్తి అనురాధ గారు అన్న మాటలన్నా ఒకసారి ఆ బావిలో దూకే డైలాగ్ నువ్వేదో పిచ్చి పిచ్చిగా వాగావు కదా, ఆవిడకన్నా సమాధానం చెప్పే స్టేచర్ ఉందా లేదా నీకు? ఒకసారి ఆవిడ ఏమన్నారో కూడా ఒకసారి విందాం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. 18 సీట్లు వస్తే గానీ ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు మీకు. అది మీరు గమనించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని మీరు బావిలో దూకండి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మేం కాదు దూకాల్సింది, మీరు దూకాలి బావిలో. 3 రాజధానుల పేరుతో రాజధానియే లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి బావిలో దూకాలి. లిక్కర్ కుంభకోణం గురించి మీరు బావిలో దూకాలి. బడుగు బలహీన వర్గాల్ని అత్యంత నీచంగా చూస్తూ హత్యలు చేసిన మీరు బావిలో దూకాలి. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసిన మీ ఎమ్మెల్సీని మీరు కనీసం సస్పెండ్ కూడా చేయకుండా డోర్ డెలివరీ చేసినందుకు మీరు బావిలో దూకాలి. బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాల పేరుతో బటన్లు నొక్కి పచ్చి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయనందుకు మీరు బావిలో దూకాలి. ప్రజల్ని నమ్మించి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి. మీకు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? పరిపాలన అంటే ఏంటో తెలుసా? వీటన్నిటికీ సమాధానం చెప్పలేక అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందని అసెంబ్లీకి ఎగ్గొట్టేసి ఆ నెపం మా మీద నెట్టేసేసి నువ్వు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని నీ చెంచాగాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తావా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏంది వీళ్ళందరూ వచ్చి మాట్లాడేది? ఎప్పుడన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లో ఎన్నికయ్యారా? ఒక్కసారన్నా ఒక కౌన్సిలర్ గా అన్నా గెలిచారా? ప్రజా సమస్యల గురించి మీకు ఏం తెలుసు? సలహాదారు పోస్ట్ చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా మీరు? ఏంటంటే గారు, మీరు ఇన్ని క్వశ్చన్లు ఒకేసారి మాకు బావిలో దూపడానికి ఆప్షన్లు ఇన్ని ఉన్నాయి అంటే గుట్టగా మీరు ఇంకో కూర్చోబెడితే ఒక గంటలో ఇంకొక 70 గుట్టేసి పడేస్తారు పైన. బావిలో దూకడానికి ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అని. మరి ఆవిడ సమాధానం క్వశ్చన్కి సమాధానం ఏదో చెప్పాలి కదా జగన్. నువ్వు వచ్చి పోనీ ప్రెస్ మీట్లోనే చెప్పు. సరే, అచ్చెన్నాయుడు గారిని ఏమంటావులే, ఈరోజు చెంప కొట్టాలన్నారు. కానీ అనురాధ గారు అన్నారు నువ్వు బావిలో దూకడానికి ఇన్ని రీజన్లు ఉన్నాయి నాయన. లిక్కర్ కుంభకోణం గురించి బావిలో దూకాలి, అనంతబాబు డ్రైవర్ని ఎలా డోర్ డెలివరీ చేశాడో అతన్ని పక్కన పెట్టుకునేందుకు నువ్వు బావిలో దూకాలి. ఇదంతా కాకుండా ఆవిడ చాలా క్లియర్గా ఇంకో మాట అన్నారండి. సజ్జల అసలు దేనికి నువ్వు ప్రజల్లో పనికిరానడివి, నువ్వు కూర్చుని స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి, కార్పొరేటర్ కౌన్సిలర్గా కూడా పనికిరానడివి, ఒక్కసారి కూడా ప్రజలు ఎన్నుకోలేదు, నీ స్టేట్మెంట్లు ఎవరికి కావాలి? సలహాదారు అయితే సలహాదారుగా ఉండుకోవడం కూడా ఆ లేడీ టైగ్రెస్ చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఆవిడ ఇది కూడా అంటారు, శాసన మండలిలో పిచ్చి ప్రశ్నలు వేస్తారంట.